దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మహిమాస్తురుపుడైన యేసు నామములో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప ద్వారా, కనికరము ద్వారా, ఆయన చూపిన ప్రేమ ద్వారా మనం నేడు సజీవులుగా ఉండగలిగేమంటే ఆయన కృపయే. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మహిమగల శరీరముగా మార్చుటకు సమర్థుడు. సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు మార్చగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడని దేవుని వాక్యం మనకి ప్రబోధిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మన దేవుడు సమర్థుడిగానే మనం గుర్తించున్నాం. మన విశ్వాసం బట్టి దేవుడు గొప్ప కార్యములు చేయుచున్నాడు. మనం ప్రార్థించట ద్వారాను, త్రొట్టిల్లకుండా కాపాడబట్ట ద్వారాను ఆయన నామం మహింపరచబడుచున్నది. తుదకు ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చుటకును శక్తిగలవాడని నేడు ప్రియులారా మనం నమ్మి ఆ దేవుడు సమర్థులను గుర్తించి ఆయన ఆరాధించాలి. ప్రభు రాకడను గూర్చి, రూపాంతరమును గూర్చి రాసిన అపోస్తులు మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాము అని దేవాదేవుడి నామానికి మహిమకరంగా ఆయన రాస్తున్నారు. ఆయన మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని కూడా రాయుచున్నాడు. మన శరీరము రూపాంతరము చెందినట్లు ఇందును గూర్చి మనం ఆలోచించి ఆవేదన చెందనక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు జీవించిన కాలమందు తన 3 శిష్యులను వెంటబెట్టుకుని ఎత్తైన కొండ ఎక్కి వారి ఎదుట ఆయన రూపాంతరము చెందెను. జీవగల దేవదేవుని బిడ్డ, నిన్ను నీవు రూపాంతరపరుచుకున్న జాలవు. కేవలము నీ మనసు మాత్రమే రూపాంతరము చెందుచున్నది. నీ మనసు రూపాంతరము చెందుట వలన అనుకూలమును, ఉత్తమును, పరిపూర్ణమైన దేవుని చిత్తము చేయుచు ఈ లోకములో నీవు జీవించుచున్నావు. మధ్యాకాశంలో ప్రభు దిగొచ్చుచుండగా ఆర్భాటంతో దేవుని బోరను బట్టి నీవు మార్పు చెందదు. ఆయన నీ దీన శరీరమును మహిమగల శరీరంగా మార్చగల మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఆయనే. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ తరువాత సజ్జులమై ఉండు మనము రూపాంతరం చెందువారమై కొనుపోబడమని ఈ మాట నమ్మదగినదే. ఇది క్రైస్తవ నిరీక్షణ. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మన ఎడల కృపను, కనికరము అనుగ్రహించగల గొప్ప దేవుడే. మన రక్షణ కోసం కొరకే, మన జీవితం కోసమే యేసయ్య గాయములతో శాంతి మనకు దొరికింది. ఆయన గాయముల ద్వారా మాత్రమే మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకి మనసారా ఆయన్ని స్తుతించి, మహింపరిచి, గణపరిచి, ఆరాధించి ఆయనతో కొనసాగండి. ఆయన ద్వారా మనం విజయవంతమైన కార్యాభివృద్ధి పొందాం. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వాక్యానికి అనేకులకు షేర్ చేయండి. మన దేవుడు మహిమ కలిగిన దేవుడు, మహిమానుతుడు, మహిమాస్వరూపుడు. ఆ దేవాదేవుడికి మహిమకరంగా ఇప్పుడే కొనసాగుదాం. ఆయన ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. మహాగణుడు నీవే, మహోన్నతుడు నీవే, సర్వోన్నతుడా, నువ్వు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, మహిమగల శరీరముగా మార్చగల సమర్థత కలిగిన మహాదేవుడు. దేవా, సమస్తమును నీకు లోపరచుకొనజాలన్న శక్తిని బట్టి నాయనా మా దీన శరీరమును మహిమగల శరీరంగా మార్చడానికి నువ్వు శక్తిమంతుడైనావు గనక ఉదయకాలం మీ దీవులు, మీ ఆశీర్వాదాలు మీ బిడ్డలైన మాకు అందరికి దయచేయండి. ఈ దినచర్యంతో బిడ్డల పట్ల మీ కృప దయచేయండి. ఈ దినమంతయు మీ కృపాకినాలు ఉదయింపచేసి శోధన కీడును తప్పించి రక్షించి జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కృపా తగిన బిడ్డలకు అనుగ్రహించి మీ మేలుతో తృప్తిపరిచి నాయనా నీ నామ మహిమార్థమై
నీ కృపతార బిడ్డలు బలపరిస్థితిపరి జయ విజయం దాయిచ్చేయమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.